ఈ భూమి మీద ఉన్న మానవుల్ని రెండు వర్గాలుగా విభజించాలి. ఒకటి దేవుణ్ణి నమ్మేవారు ఆస్తికులు, రెండు దేవుణ్ణి నమ్మని వాళ్ళు నాస్తికులు. అంతే. ఇంక ఏ కులము, ఏ మతము, ఏ వర్ణము దానిని పరిగణలోనికి తీసుకెళ్ళకూడదు. కానీ భూమి మీద ఎన్ని మతాలు ఉన్నాయి అంటే 2010 సంవత్సరం యొక్క సెన్సస్ ప్రకారం 4200 రిలీజియన్స్, 4200 మతాలు ఈ భూమి మీద ఉన్నాయని లెక్కలు చెప్తాయి. ఇక కులాల విషయానికి వస్తే, కులం అనే పదం భారతదేశంలో ఒకటే కనబడుతుంది. భారతదేశంలో కులాలు లెక్క పెట్టాలి అంటే వేల సంఖ్యలో ఉంటాయి. అందుకు చాలా రకాల కులాలుగా మనం చూస్తాం, చాలా రకాల మతాలుగా చూస్తాం, వర్ణాలుగా చూస్తాం. అయితే ఇంతమంది, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలుగా చెప్పబడిన అందరి లోపల ప్రాణాధారమైనది ఒకటి ఉంటుంది. అదేంటంటే రక్తం. రక్తం యొక్క వర్ణం మాత్రం ఎరుపు వర్ణం అంతే. అది ఈ 4200 మతాల్లో ఉన్న వాళ్ళ యొక్క రక్తం ఎలాగే ఉంటుంది. 100,000 కులాలుగా విభజింపబడిన భారతదేశం లాంటి దేశాల్లో ఉన్నవారు లోపల ఉండిన రక్తం కూడా దాని వర్ణము ఎరుపే. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎరుపు వర్ణం కలిగిన ప్రాణాధారమైన జీవాన్ని మానవుని లోపలికి దేవుడు పంపించాడు అని మొట్టమొదట ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు అర్థమవుతుంది. అక్కడ ఇలా రాసి ఉంటుంది: దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములోనికి జీవవాయువును వదలగా నరుడు జీవాత్మాయును. జీవవాయువు, జీవము ప్లస్ వాయువు. జీవము అనే దానికి తెలుగు నిఘంటువులో పర్యాయ పదము ప్రాణము. జీవమన్నా ప్రాణమన్నా ఒకటే. ఒకవేళ జీవవాయువు అనే దాన్ని, జీవం అంటే ప్రాణం కాబట్టి ఇలా చెప్పొచ్చు, ప్రాణవాయువు అని చెప్పచ్చు. ప్రాణవాయువు అంటే మనం బ్రతకడానికి కావలసిన శ్వాస విశ్వాసాలు జరిగించే ఆ ఆక్సిజన్ ఏదైతే ఉందో దానిని ప్రాణవాయువుగానే మనకి సైన్స్ పరిచయం చేస్తుంది. అలాంటి ప్రాణాధారమైన రక్తం ఏదైతే మనిషి శరీరంలో ఉండిందో, ఆ ప్రాణాధారమైన రక్తానికి దేవుడు ఒక వర్ణాన్ని ఇచ్చాడు. అది ఒకే ఒక్క వర్ణం. అది ఏంటంటే ఎరుపు వర్ణం. అందుకే మనందరి గురించి ఎలా చెప్పుకోవాలి అంటే, మనందరం ఒక్క కుటుంబానికి చెందిన వారమే, ఒకే వ్యక్తి నుండి మనందరం ఈ భూప్రపంచం మీదకు వచ్చాము అనే స్పష్టత బైబిల్ గ్రంథం